ఇక్కడ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు. ఇవి కాకుండా ఇంకొక పక్కన చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయడం, సురక్షితమైన మంచినీరు ఇవ్వడం, విద్య, రవాణా, ఆరోగ్యం, దీనిపైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. 2000లో నేను ఆ రోజు జీవో నెంబర్ 3 తీసుకొచ్చి ఆ జీవో నెంబర్ 3 ద్వారా స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని తీసుకొస్తే ఇది 2000 సంవత్సరంలో వచ్చింది. 2020లో సుప్రీంకోర్టు పోతే సమర్థించలేకుండా దాన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. ఏది ఏమైనా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, దానిపైన కూడా చర్చిస్తున్నా. డెఫినెట్గా ఈ ప్రభుత్వం మీతో ఉంటాం, గిరిజనులకు అండగా ఉంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఒక నమ్మకం వచ్చింది. ఇక్కడుండే పిల్లలు రాబోయే 20 సంవత్సరాల్లో ప్రపంచాన్ని శాసించే శక్తివంతమైన జాతిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. డేటా ఉంది, ఆ డేటాను బేస్ చేసుకొని ఇవన్నీ చేస్తాం. ఇంకొక విషయం కూడా ఒక 5 నిమిషాల్లో పూర్తి చేస్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పక్క సంపద సృష్టిస్తున్నాం, ఆదాయాన్ని పెంచే మార్గాలు నిరంతరం చేస్తున్నాను. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి ఆర్థిక అసమానతలు తగ్గిస్తూ మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ఆలోచిస్తాం. అందులో మీ అందరి భాగస్వామ్యం అవసరం. మూడోది సుపరిపాలన. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. ఏ పని కావాలన్నా ఒక యాప్ ద్వారా, ఒక వాట్సాప్ ద్వారా మీకు పనులు అయిపోతాయి. దీనివల్ల జవాబుదారితనం కూడా వస్తుంది. మా అధికారులు బాగా పనిచేయకపోతే నేను ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నా, IVRS ఫోన్ చేస్తున్నా, టెక్నాలజీతో ఐడెంటిఫై చేస్తున్నా. ఇక్కడ పింఛన్ ఇచ్చారని ఎక్కడో ఇస్తే దాన్ని ఆమోదించను. ఒకవేళ ఎక్కడైనా అడ్మినిస్ట్రేషన్లో ₹1 అవినీతి లేకుండా చేయాలనేది నా సంకల్పం. తప్పకుండా ఒకటి హామీ ఇస్తున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా అవినీతిని పూర్తిగా కంట్రోల్ చేయడానికి నిరంతరం పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక రాజకీయ నాయకులు కానీ, ఒక అధికార యంత్రాంగం కానీ సమాజంలో కొంతమంది ఇష్టానుసారంగా తయారైనా నేను చాలా గట్టిగా ఉంటా. ఇదే నియోజకవర్గంలో చూశారు, ఎలాంటి బయట వాళ్ళు వచ్చి రాజకీయం చేసి, ఇక్కడ మామూలు రాజకీయం కాదు, కడాన ఒక దళిత డ్రైవర్ని చంపి కారులో పంపించి దహనం చేసుకోమని డోర్ డెలివరీ చేశారంటే, అలాంటి రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయంటే మీరు కూడా హెల్ప్లెస్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. మంచిని మంచనాలి, చెడుని ఖండించాలి, మంచిని ప్రోత్సహించాలి. అప్పుడే మన జీవితాలకు వెలుగు వస్తుంది. అట్లా కాకుండా మీరు కూడా బ్లైండ్గా ఏదైనా పర్వాలేదులే, మీరు మాత్రం ఈ పని చేయండి, మేము మాత్రం మీరు చెప్పిన మాట వినమంటే అది సాధ్యం కాదు. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది, దాన్ని నిరూపించే బాధ్యత మాది. అందుకే ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ప్రజల సమక్షంలో ప్రభుత్వ జవాబుదారితనాన్ని ఎక్కడికక్కడ మేము ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు, నేను చెప్పాను, మార్నింగే చెప్పాను. పోలవరం టెక్నాలజీలో బెస్ట్ మ్యాన్ మన కలెక్టర్ కూడా బాగా అనుభవం ఉంది. అందుకే చెప్పాను, ప్రతి ఒక్క ఇంటికి టెక్నాలజీ వచ్చేయాలి. తలసరి ఆదాయంలో లాస్ట్లో ఉన్నాం, ఏజెన్సీ ఏరియా కాబట్టి దానికి రాజీ లేదు. ఇక్కడుండే ప్రజల ఆదాయం పెరగాలి. ఎన్ని మార్గాలు ఉన్నాయో ఆలోచించండి. నేను పూర్తిగా మీకు సహకరించి నెంబర్ 1 నియోజకవర్గంగా, నెంబర్ 1 జిల్లాగా తయారు చేసే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మొత్తం PPP, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్,
ఆఫీసర్స్ యొక్క జవాబుదారీతనం. పోలవరం జిల్లా 26వ స్థానంలో ఉన్నాం. మీకంటే 2 జిల్లాలు వెనకానున్నాయి. ముందుకు రావాలి. ఇంకొక పక్కన మీరు చూస్తే కాన్స్టిట్యున్సీ కూడా ఇక్కడ 21వ ప్లేస్కి ఆ ప్రాంతంలో వచ్చాం. 21 కాదు, కాన్స్టిట్యున్సీ ఇంకొంచెం వెనకానుంది. రంపచోడవరం మీరు చూస్తే మొత్తం సర్వీసుల్ని నలభై సర్వీసులు ఉన్నాయి. 40 సర్వీసులో 12 మాత్రం రాష్ట్ర ఆవరేజ్ కంటే ఎక్కువ ఉంది. 28 సర్వీసులు బిలో ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ కూడా చేస్తే 10 అబోవ్ ఉన్నాయి, 14 బిలో ఉన్నాయి. మా అధికార టీం నా వెనకాన పక్కన ఉన్నారు. వాళ్ళకు ఒకటే చెప్తున్నా, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏం మిస్టేక్ చేసుకోవద్దండి. నన్ను ప్రజలు ఎప్పుడూ లేనటువంటి మ్యాండేట్ ఇచ్చారు. నేను రాజకీయాల్లో 45 ఏళ్ళు ఉన్నాను, కానీ 2024 94% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే అది ఇక్కడుండే ప్రజలకు ఎన్డీఏ పైనుండే నమ్మకం. ఆ నమ్మకాన్ని కాపాడే బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంది, రాజకీయ నాయకుల పైన ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ గ్రూప్ ఇక్కడ రావాలి. ఎస్హెచ్జి సెర్ఫ్ కానీ, పంచాయతీరాజ్ సర్వీసెస్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, డ్రింకింగ్ వాటర్ రూరల్, అదే మరి పార్ట్ హోల్స్ రూరల్. రండి ఇక్కడ రండి, ఈ పక్క నిలబడుకోండి.